హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు సండే కదండి, కంపల్సరీగా స్పెషల్ ఉంటుంది మా ఇంట్లో. చేపలు తెచ్చారండి మా వారు. చేపల కూర అయితే చేస్తున్నానండి. చేపలకు తగ్గట్టు నూనె అయితే పోసుకుంటున్నాను. 4-5 డొక్కుల నూనె అయితే పడుతుందండి కంపల్సరీగా, ఎందుకంటే చేపలకు తగ్గ కొలత ఉండాలి కదా. అందుకని 4-5 డొక్కులు అయితే పోసుకున్నాను. ఇప్పుడే ఫ్రెష్గా నూరుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ అండి అది. ఇప్పుడే నూరానండి దాన్ని. నూనెలో వేసుకున్న తర్వాత తిప్పుకుంటున్నాను గంటతోటి. బాగా మగ్గాలండి. అందులోని మాకు మంట ఒకటి లేదు, లేకపోవడం వల్ల అస్సలు మండట్లేదు, అందుకని అలా ఉందండి. లేకపోతే మంచిగా మగ్గాలి. ఇప్పుడు కొంచెం మంట అయితే పెట్టుకున్నాను. ఎట్లా చేసి మంట అయితే వచ్చిందండి. ఎందుకంటే వర్షాకాలం కదా, కంపల్సరీగా పుల్లలు తడిసిపోయి ఉంటాయి. ఇది మొత్తం అడవి ప్రాంతం. మాకు పుల్లలు అయితే దొరుకుతాయి, కానీ ఎండలో పెట్టుకొని ఆరబెట్టుకోవాలి పుల్లలు కంపల్సరీగా. నేను చేయలేదండి. దానివల్ల నాకు పుల్లలు మొత్తం తడిగానే ఉన్నాయి. మనటానికి చాలా టైం పట్టింది, ఉడకటానికి టైం పట్టింది. సన్నటి మంట మీద అయితే మగ్గుతుంది ఉల్లిగడ్డ. అలా ఇలా చేసి అయితే కొంచెం మంట అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు అల్లం పేస్ట్, మెత్తగా నూరుకున్న అల్లం పేస్ట్ అయితే వేస్తానండి. ఇది ఇప్పుడే నూరుకున్నానండి. ఎప్పుడైనా ఫ్రెష్గా నూరుకొని కూరలో వేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. అందుకని నేను ఇప్పుడే నూరుకున్నాను అల్లం పేస్ట్. ఒకసారి చూడండి. నాన్ వెజ్లో ఏదైనా సరే అల్లం పేస్ట్ కానీ ఉల్లిగడ్డ అప్పటికప్పుడు తయారు చేసుకుంటే వేసుకొని బాగుంటుందండి కూరలో. నేను ఎప్పుడైనా అలాగే చేస్తానండి. మంట అయితే బాగానే ఉంది. ఇప్పుడు బాగా ఊదిన తర్వాత అంత మంట వచ్చింది మాకు. ఇప్పుడు మంచిగా మగ్గుతుందండి. చూడండి, ఉల్లిగడ్డ పేస్ట్, అల్లం పేస్ట్ చక్కగా మగ్గుతుంది. 3-4 మిర్చి అయితే కోసి అందులో వేసుకున్నానండి. నేను మిర్చి తక్కువ వేస్తా, కారం ఎక్కువ వేస్తా, అందుకని 3-4 మాత్రమే పడ్డాయి మిర్చి. వాటిని కూడా చక్కగా వేపుకోవాలండి నూనెలో. ఇలా వేపుకోవాలండి. చక్కగా మగ్గిపోవాలి మంచిగా దగ్గరగా పేస్ట్. ఇప్పుడు టమాటా కూడా మగ్గిపోయిందని టమాటా వేసాను, కానీ అది మీకు చూపించలేకపోతున్నా. టమాటా కూడా పేస్ట్ లాగా అయిపోయింది, మెత్తగా గూజులాగా. కూరకు తగ్గట్టు పసుపు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేసుకున్నాను, అది కూడా మగ్గుతుంది మంచిగా. ఇప్పుడు కారం వేసాను. ఈ కారం మొన్న మే నెలలోనే పట్టించానండి, కొత్త కారం. అందుకే ఆ లుక్ అంత బాగుందండి. చక్కగా కలర్ఫుల్గా ఉంది కదండి పేస్ట్ అయితే. కొత్త కారం అయితేనే అలా ఉంటుంది, లుక్ మంచిగా ఉంటుందండి. ఎర్రగా రెడ్ కలర్లో ఉంటుంది. కూరకు తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవాలండి. నేను 2.5 స్పూన్లు అయితే వేసుకున్నాను. మరి చప్పగా అయినా బాగోదు, ఉప్పగా అయినా బాగోదు కదండి. అందుకని కూరకు తగ్గట్టు ఉప్పు అయితే వేసుకున్నాను. తిప్పుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా నానబెట్టుకున్న చింతపులుసు అండి. నానబెట్టుకున్న పులుసు అయితే పోస్తున్నాను గ్రేవీలో. చూడండి, కొత్త చింతపండు అయితే అంత లుక్ ఉందండి. అదే పాత చింతపండు అయితే నల్లగా అయిపోయి కూర కూడా ఒక రకంగా అయిపోద్ది. ఎప్పుడైనా కొత్తది వేసుకోవాలి చింతపండు. మొన్ననే తెప్పించాను ఇంట్లోకి. అదిగో ఫ్రెండ్స్, ఎక్కువగానే పోసుకోవాలి నీళ్ళు. పులుసు కదా, మంచిగా మగ్గాలి కూర. ముక్క ఉడకాలి, ముక్క మునిగేదాకా నీళ్ళు పోయాలి, పులుసు పోసుకోవాలండి మనం. తిప్పుకోవాలని, పులుసు పోసుకున్నాక తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చక్కగా. నేను పులుసు ఎక్కువ పోయడం వల్ల గంటతో తిప్పుతున్నాను. అసలు గంటతో తిప్పకూడదండి, మసుగుడ పెట్టుకొని అటు ఇటు పట్టుకొని తిప్పాలా. కానీ ఎక్కువ పులుసు పోయటం వల్ల గంటతోటి నాకు ఫ్రీ అయిపోయింది. ముక్కలు కూడా వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. చక్కగా వేసుకోవాలి, ఫ్రీగా ఉండాలి. గిన్నె కూడా నేను పెద్ద గిన్నె పెట్టుకున్నానండి, ఎందుకంటే చేపల కూర కదా. చిన్న గిన్నె పెట్టుకోకూడదు, ఎప్పుడు పెద్ద గిన్నె పెట్టుకుంటే మంచిది. చక్కగా ఫ్రీగా ఉడికిద్ది ముక్క కూడా. అదిగోండి, ముక్కలు వేసినాక కూడా నేను గంటతోనే తిప్పుకున్నా ఫ్రెండ్స్. అంత ఫ్రీగా ఉంది నాకు. పులుసు ఎక్కువగా ఉంది, గిన్నె కూడా పెద్దది పెట్టుకున్నా, అందువల్ల నేను గంటతోనే తిప్పుకోవాల్సి వచ్చింది. పొగ అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్. పుల్లలు కొంచెం మండట్లేదు. తడి పుల్లలు చెప్పాను కదా ఫ్రెండ్స్, తడి పుల్లలు. ఇదిగోండి చేపల పులుసు. ముక్క పైకి తేలింది, అప్పుడు మనం తిప్పుకోవాలి కొద్దిగా.
కొంచెం చిక్కబడాలి, పలచగుంది పులుసు, కొంచెం చిక్కబడేలాగా మనం కదుపుకోవాలి, కొంచెం ఉడికించుకోవాలి. మంట హెవీగా ఉండకూడదండి పులుసుకి, లేకపోతే మొక్క మొత్తం చివిడిపోద్ది. మసాలా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, కూరకు తగ్గ మసాలా వేసుకోవాలి. నేను ఎక్కువ మసాలా వేయను ఫ్రెండ్స్, చాలా తక్కువగానే వాడతాం కూరలోకి మసాలా. మెంతిపొడి, ఇక మెంతిపొడి వేసినామంటే కంపల్సరీగా కూర చిక్కబడిపోద్దండి. కొంచెం మంట బాగానే ఉన్నట్టుంది, బుడగలు వస్తాను, మంచిగా ఉడుకుతుంది కూర కూడా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు కలదిప్పుకోవాలి, ఎందుకంటే మెంతి పొడి పడ్డది, మనకు మసాలా పొడి పడ్డది కాబట్టి కొంచెం కలదిప్పుకుంటే మంచిగా అన్ని ముక్కలకి పట్టి బాగుంటుంది. టేస్ట్ అయితే కంపల్సరీగా చేయాల్సిందే, ఎందుకంటే కూర అంతా అయిపోయినాక మసాలా పొడి వేసినాక కంపల్సరీగా మనం టేస్ట్ చేయాల్సిందే. అందుకని నేను టేస్ట్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఫ్రై ముక్కలు వేస్తానండి. ఫ్రై అయితే చేసిన కానీ క్లిప్ అయితే నేను తీయలేదు, దానివల్ల మీకు పెట్టలేకపోయాను. ఎందుకంటే రెండూ ఒకటే వేస్తా, అలాంటిది ఇలా 3 వేసిందంటే ఆ వీడియో ఆయన తీశారు కాబట్టి 3 పడాల్సి వచ్చింది ప్లేట్లోకి. ఇది మా చిన్న అబ్బాయి ప్లేట్, ఇందులోనే ఎక్కువ తింటాడు అన్నం. చూడండి ఫ్రెండ్స్, పూర్తిగా కూర అలా